కింద పనిచేస్తూ చెక్ పోస్టు, ఎన్ఫోర్స్మెంట్, సీజర్స్, మోడల్ కోడ్ వైలేషన్స్ మీద కేసెస్ పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ ఓటు అంత వాల్యుబుల్ ఉంది. సో ఆ ఓటు కోసమే ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ పనిచేస్తుంది. దాదాపు ఒక ఎలక్షన్కి ఒక 3 months అడ్మినిస్ట్రేషన్ నుంచి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని పని పక్కన పెట్టి ఫస్ట్ ప్రయారిటీ తిరిగించి చేస్తున్నాం. దీని వెనుక చాలా మంది ఆఫీసర్స్, సిబ్బంది వీరందరూ పనిచేస్తున్నారు. దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం. సో మీరు కూడా ప్రజలందరూ కూడా మీకు కూడా తెలియాలి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాం అండ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది. సో మీ ఓట్ నుంచే నెక్స్ట్ 5 years ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ప్రయారిటీస్ ఏముంటుంది అన్నీ మీ ఓట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోజు హాలిడే అని చాలా మంది బయట వెళ్ళడం కానీ ఓట్ వేయకుండా, సండే అయిన తర్వాత ఇంకొకటి హాలిడే వచ్చింది అని చాలా మంది ఓట్ వేయకుండా ఉంటారు. అది కాకుండా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరందరూ ఆలోచించుకోండి. అందరూ ముందు వచ్చి ఓట్ వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న విషయం నేను చెప్తాను. మన ఇంట్లో ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మాక్సిమం కుటుంబ సభ్యులతో చర్చించి చూస్తాం. కానీ ఇది ఓటు అనేది ఎంతో ప్రాముఖ్యమైనదంటే ఒకసారి మనం డిసైడ్ చేస్తే 5 సంవత్సరాల పాటు మనం ఆ సమస్య గురించి పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది. సో అందుకని మీరు చెప్పేది ఏమంటే నిర్ణయాత్మకమైనటువంటి ఓటుని మీకు నచ్చిన వ్యక్తి, మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఓటు క్రాస్ చేసి జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని ఓటు క్రాస్ చేయాలని మేమంటున్నాం. సో ఇంతటి అవకాశం మాకు ఇచ్చి ఇంత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలర్ట్ చేసి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ